హాయ్ అండి, అందరికీ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇది వచ్చేసరికి 2026 అండి. మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లాలోని పవిత్ర క్షేత్రం కోడపకొండ ఎంతో ప్రత్యేకమైనదండి మనందరికీ. ఈ కొండను త్రికూట పర్వతం అంటారు, ఎందుకంటే ఇది 3 శిఖరాలతో ఉంటుందండి, అందుకని త్రికూట పర్వతం అని పిలుస్తారు. ఇక్కడ విరజిల్లే స్వామి త్రికూటేశ్వర స్వామి 3 శిఖరాలపై ఉన్న శివుని పవిత్రత రూపంగా భావిస్తారు. మహాశివరాత్రి రోజున జరిగే కోడపకొండ తిరునాళ ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత పెద్ద శివరాత్రి జాతరలో ఒకటండి. లక్షలాది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. కోడపకొండకు ఉన్న 3 మార్గాలను భక్తులు శివుడి 3 నేత్రాలకు 3 లోకాలకు సంకేతంగా భావిస్తారు. మహాశివరాత్రి రోజున రాత్రి జాగారం చేసి ఓం నమః శివాయ అని జపం చేస్తే శివుడి కృప లభించి పాప విమోచనం కలుగుతుందని విశ్వాసం అండి. సో నేనైతే మిస్ అవుతున్నాను ఈ ఇయర్. అండ్ ఎన్ని ప్రభలు వచ్చినాయో, అంతేకాకుండా ఎలా జరిగిందో తిరునాళ కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ అండి. అండ్ కోడపకొండ తిరునాళ ఎలా జరిగిందో కామెంట్స్లో కామెంట్ చేయండి.